పాకిస్తాన్ ఎస్సీఓ అధ్యక్ష పదవి కోసం భారీ ఆశలు పెట్టుకుంది. ఏడాది పాటు ఆ వేదికను తన చేతుల్లో ఉంచుకోవచ్చని ఇస్లామాబాద్ భావిస్తోంది. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. పాకిస్తాన్ కుర్చీ కోసం ఎదురు చూస్తుంటే భారత్ మాత్రం ఆ కుర్చీ చుట్టూ ఉన్న వ్యూహాత్మక ప్రాంతాన్ని ముందుగానే చేరుకుంటోంది. ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్ పర్యటన, మధ్య ఆసియాతో కీలక ఖనిజాలు, అనుసంధానం, రక్షణ సహకారం, అదే సమయంలో చైనాతో ఉన్నత స్థాయి సంభాషణలు, ఇవన్నీ ఒకే పెద్ద వ్యూహంలో భాగాలుగా కనిపిస్తున్నాయి. అధ్యక్ష పదవి పాకిస్తాన్కు రావచ్చు, కానీ ప్రాంతీయ ప్రభావం ఎవరి చేతుల్లోకి వెళ్తుందన్నదే అసలు ప్రశ్న. ఇస్లామాబాద్ కుర్చీని లెక్కబెడుతుంటే ఢిల్లీ భవిష్యత్ మార్గాలను నిర్మిస్తోంది. అసలు మోదీ వ్యూహం ఏంటి? పాకిస్తాన్ లెక్క ఎక్కడ తారుమారవుతోంది? చూద్దాం. పాకిస్తాన్ ఎస్సీఓ అధ్యక్ష పదవిని పెద్ద విజయంగా చూపించుకోవచ్చు, కానీ అధ్యక్ష పదవి రావడం ఒక్కటే ప్రాంతీయ ప్రభావానికి హామీ కాదు. అసలు ప్రశ్న, పాకిస్తాన్ కుర్చీలో కూర్చునే సమయానికి ఆ కుర్చీ చుట్టూ ఉన్న వ్యూహాత్మక వేదికలో భారత్ ఎంత ముందుకు వెళ్లి ఉంటుంది? ఇదే ఇప్పుడు చూడాల్సిన అసలు విషయం. ప్రధాని మోదీ ఆగస్టు 28న ఉజ్బెకిస్తాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ తర్వాత బిష్కెక్ లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. ఈ పర్యటనను కేవలం సాధారణ దౌత్య పర్యటనగా చూడటం పెద్ద పొరపాటు. మధ్య ఆసియాతో భారత్ వాణిజ్యం, అనుసంధానం, రక్షణ, కీలక ఖనిజాలు, ఇంధనం వంటి రంగాల్లో సంబంధాలను విస్తరిస్తోంది. ఇప్పటికే భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య రక్షణ సహకారంపై చర్చలు జరుగుతున్నాయి. కీలక ఖనిజాలు, డిజిటల్ మౌలిక వసతులు, అనుసంధానం కూడా ప్రాధాన్య రంగాలుగా మారుతున్నాయి. ఇదే మోదీ వ్యూహం ప్రత్యేకత. పాకిస్తాన్ అధ్యక్ష పదవిని ఒక దౌత్య కుర్చీగా చూస్తుంటే భారత్ మధ్య ఆసియాను దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రాంతంగా చూస్తుంది. పాకిస్తాన్ ఒక సంవత్సరం అధికారిక బాధ్యతను చేపట్టబోతోంది. భారత్ మాత్రం అంతకుముందే ప్రాంతీయ సంబంధాలపై తన ముద్రను బలపరుస్తుంది. పాకిస్తాన్కు ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. ఎందుకంటే ఒక సంస్థకు అధ్యక్షత వహించడం వేరు, ఆ సంస్థ చుట్టూ ఉన్న దేశాలతో విశ్వసనీయమైన సంబంధాలను నిర్మించడం వేరు. మోదీ వ్యూహం రెండో దానిపైనే ఉంది. ఇదే ఇస్లామాబాద్కు అర్థం కావాల్సిన మొదటి సందేశం. ఇప్పుడు పాకిస్తాన్ లెక్కను అర్థం చేసుకుందాం. ఇస్లామాబాద్కు ఎస్సీఓ అధ్యక్ష పదవి అంటే అంతర్జాతీయ వేదికపై తన ప్రాధాన్యాన్ని పెంచుకునే అవకాశం. వచ్చే ఏడాది ఎస్సీఓ సమావేశాలను నిర్వహించేందుకు పాకిస్తాన్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. కానీ మోదీ వ్యూహం అక్కడే పాకిస్తాన్ లెక్కను మార్చేస్తోంది. ఎందుకంటే మధ్య ఆసియాతో భారత్ సంబంధాలు ఒక శిఖరాగ్ర సమావేశం చుట్టూ తిరగడం లేదు. అవి వాణిజ్యం నుంచి అనుసంధానం వరకు, రక్షణ నుంచి ఇంధనం వరకు, సాంకేతికత నుంచి కీలక ఖనిజాల వరకు విస్తరిస్తున్నాయి. భారత్ ఇప్పటికే మధ్య ఆసియా దేశాలతో రక్షణ, భద్రత, వాణిజ్యం, అనుసంధానం వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. అంటే మోదీ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకున్నారు. మధ్య ఆసియాను ఎవరు నియంత్రిస్తారన్నది కాదు, మధ్య ఆసియాతో ఎవరు విశ్వసనీయమైన భాగస్వామ్యాన్ని నిర్మిస్తారన్నదే భవిష్యత్ ప్రశ్న. ఇదే పాకిస్తాన్కు సమస్య. ఎందుకంటే పాకిస్తాన్ భౌగోళికంగా మధ్య ఆసియాకు దగ్గరగా ఉన్నప్పటికీ ఆ భౌగోళిక ప్రయోజనాన్ని ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావంగా మార్చుకోవడంలో ఎన్నో పరిమితులున్నాయి. భారత్ మాత్రం సముద్ర మార్గాలు, అనుసంధాన ప్రాజెక్టులు, చాబహార్, అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా మార్గం వంటి ప్రత్యామ్నాయాలను ముందుకు తీసుకెళ్తోంది. కాబట్టి ఇస్లామాబాద్ అధ్యక్ష పదవిని స్వీకరించే సమయానికి ఢిల్లీ ఇప్పటికే అనేక ద్వారాలు తెరచి ఉంచే ప్రయత్నం చేస్తోంది. ఇదే మోదీ వ్యూహంలో అసలు దెబ్బ. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. చైనా, రష్యా, మధ్య ఆసియా, పాకిస్తాన్, ఈ మొత్తం భౌగోళిక సమీకరణంలో భారత్ తన స్థానాన్ని ఎలా నిర్మించుకుంటోంది? మోదీ వ్యూహం ఎవరి వ్యతిరేకంగానో ఒక కూటమి నిర్మించడం కాదు, ప్రతి ప్రధాన శక్తితో భారత ప్రయోజనాలను కలుపుతూ ఒకేసారి అనేక వేదికల్లో ప్రభావాన్ని పెంచడం. ఇదే వ్యూహాత్మక స్వాతంత్రం. ఎస్సీఓలో భారత్ చురుకైన సభ్యదేశంగా కొనసాగుతోంది. భద్రత, అనుసంధానం, ఆర్థిక సహకారం వంటి అంశాలను తన ప్రాధాన్యాలుగా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో చైనాతో కూడా భారత్ ఉన్నత స్థాయి సంభాషణను కొనసాగిస్తుంది. ఆగస్టు 25న అజిత్ దోవల్, వాంగ్ యీ సరిహద్దు సమస్యపై చర్చించారు. మోదీ, షీ జిన్పింగ్ సమావేశాలకు కూడా వేదికలు సిద్ధమవుతున్నాయి. అంటే ఢిల్లీ ఒకేసారి రెండు పనులు చేస్తుంది. ఒకవైపు సరిహద్దు భద్రతపై కఠినమైన లెక్కలు, మరోవైపు ప్రాంతీయ, ఆర్థిక, దౌత్య సంబంధాల విస్తరణ. ఇక్కడే పాకిస్తాన్ వ్యూహాత్మకంగా ఇరుక్కుంటుంది. ఎందుకంటే భారత్ చైనా సంబంధాలు పూర్తిగా ఘర్షణలోకి వెళ్లాలని ఇస్లామాబాద్ కోరుకుంటే భారత్ ఆ ఆటను అంగీకరించలేదు. చైనాతో పోటీ కూడా, చైనాతో సంభాషణ కూడా, రష్యాతో భాగస్వామ్యం కూడా, మధ్య ఆసియాతో అనుసంధానం కూడా. ఇదే మోదీ వ్యూహం. ఒకే తలుపు మీద ఆధారపడకుండా అన్ని తలుపుల తాళాలు తన చేతిలో ఉంచుకోవడం. పాకిస్తాన్ అధ్యక్షత కంటే ఈ వ్యూహాత్మక స్థానం చాలా పెద్దది. కాబట్టి చివరికి ప్రశ్న, మోదీ పాకిస్తాన్ను ఎక్కడ ఓడిస్తున్నారు? సమాధానం సైనిక రంగంలో మాత్రమే కాదు, దౌత్యం, ఆర్థికం, అనుసంధానం, వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాల స్థాయిలో పాకిస్తాన్ ఎస్సీఓ అధ్యక్ష పదవిని
1 సంవత్సరం నిర్వహించవచ్చు, సమావేశాలు నిర్వహించవచ్చు, వేదికను అలంకరించవచ్చు. కానీ ఆ వేదికపై ఎవరి మాటకు ఎంత బలం ఉంటుందో అది అధ్యక్ష పదవితో నిర్ణయించబడదు. భారత్ ఇప్పటికే మధ్య ఆసియాతో దీర్ఘకాలిక సంబంధాలను నిర్మించే దిశగా కదులుతోంది. ఉజ్బెకిస్తాన్తో కీలక ఖనిజాలు, అనుసంధానం, రక్షణ సహకారం వంటి అంశాలపై దృష్టి పెడుతోంది. ఎస్సీఓను కూడా భారత్ కేవలం భద్రతా వేదికగా చూడటం లేదు. భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే విస్తృత దృక్పథంతో ముందుకు వెళ్తోంది. ఇదే పాకిస్తాన్కు అసలు వ్యూహాత్మక సవాలు. ఎందుకంటే ఇస్లామాబాద్ కుర్చీని సంపాదించవచ్చు, కానీ ప్రాంతీయ విశ్వాసాన్ని సంపాదించడానికి సమయం పడుతుంది. మోదీ మాత్రం ఆ సమయాన్ని వృధా చేయడం లేదు. ఉజ్బెకిస్తాన్ నుంచి మధ్య ఆసియా వరకు, రష్యా నుంచి చైనా వరకు ప్రతి సంబంధాన్ని భారత జాతీయ ప్రయోజనంతో అనుసంధానిస్తున్నారు. సెప్టెంబర్లో న్యూఢిల్లీలో బ్రిక్స్ సమావేశం జరగనుంది. షీ జిన్పింగ్ భారత్కు రావచ్చిన అంచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ అధ్యక్ష పదవి ప్రారంభమయ్యే సమయానికి భారత్ ఇప్పటికే తన వ్యూహాత్మక పరిధిని విస్తరించే పనిలో ముందుంటుంది. ఇదే అసలు మోదీ ఆట. అధ్యక్ష పదవిని గెలవడం కాదు, అధ్యక్ష పదవికి మించి ప్రభావాన్ని నిర్మించడం. అదే ఇస్లామాబాద్కు అర్థమవుతున్న కఠినమైన వాస్తవం. కాబట్టి ఈ మొత్తం పరిణామాన్ని ఒకే కోణంలో చూడకూడదు. పాకిస్తాన్కు ఎస్సీఓ అధ్యక్ష పదవి ఒక దౌత్య అవకాశం కావచ్చు, కానీ భారత్ ఇప్పటికే ఆ వేదికకు మించి తన వ్యూహాత్మక పరిధిని విస్తరిస్తుంది. మధ్య ఆసియాతో అనుసంధానం, కీలక ఖనిజాలు, రక్షణ సహకారం, చైనాతో సంభాషణ, రష్యాతో సంబంధాలు ఇవన్నీ ఒకేసారి కొనసాగించడం మోదీ వ్యూహానికి ప్రత్యేకత. పాకిస్తాన్ 1 సంవత్సరం పాటు అధ్యక్ష పదవిని నిర్వహించవచ్చు, కానీ ఆ ఒక్క కుర్చీతో ప్రాంతీయ ప్రభావాన్ని సంపాదించలేరు. ప్రభావం నిర్మించాలి, భాగస్వామ్యాలు పెంచాలి, విశ్వాసం సంపాదించాలి. అదే సమయంలో భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కేంద్రంగా పెట్టుకుని ముందుకు సాగుతుంది. అందుకే అసలు పోటీ ఎస్సీఓ కుర్చీ కోసం కాదు, ఆ కుర్చీ చుట్టూ ఉన్న భౌగోళిక, ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం కోసం. అక్కడే భారత్ ముందడుగు వేస్తుంది. ఇదే ఇస్లామాబాద్కు అసలు సవాలు.